నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. యాకోబు తన అన్నయ్య అయిన ఏశావు కోపం నుండి తప్పించుకుని తన మేనమామైన లాబాను ఇంటికి వెళ్తున్న సమయంలో బేతేలు దగ్గర రాత్రి నిద్రపోయినప్పుడు అతనికి ఒక స్వప్నం కలిగింది. భూమి నుండి ఆకాశం వరకు చేరిన నిచ్చెనను చూశాడు. దేవదూతలు దానిపై ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఆ తరువాత దేవుడు యాకోబుతో మాట్లాడి అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చిన వాగ్దానాన్ని తిరిగి ధృవీకరించాడు. ఆ సమయంలో యాకోబు ఒంటరిగా ఉండి తన భవిష్యత్తును గూర్చి నిశ్చయత లేనివాడుగా ఉన్నటువంటి సమయంలో నేను నీతో ఉన్నాను, భయపడకు అని ధైర్యం చెప్పినటువంటి సందర్భంలోనిది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. తన ప్రజలకు తన సన్నిధిని తోడుగా ఉంచి సహాయం చేయువాడుగా ఉంటాడు కనుక భయపడవలసిన అవసరం లేదు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. యెహోవాయే నీకు ముందుగా వెళ్ళును, ఆయన నీతో కూడా ఉండును, నిన్ను విడువడు అనగా దేవునికి విధేయత కలిగి ఉంటే ఆయన సన్నిధి మన ప్రయాణానికి భరోసానిస్తుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ధైర్యంగా ఉండము, నీ దేవుడైన యెహోవా నీవు ఎక్కడికి వెళ్ళినను నీతో కూడా ఉండను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నేను నిన్ను ఎన్నటికిని విడువను, నిన్ను ఎడబాయను. ఈ వాగ్దానం పై వచనంలో యాకోబుకు ఇచ్చినట్లుగా ఆయన రక్షించిన ప్రతి విశ్వాసికి ఇవ్వబడింది. ఆయన చెప్పినది నెరవేర్చే వరకు యాకోబును ఎట్టి రీతిగా విడువక కాపాడి తన జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడో మన జీవితాల్లో కూడా నెరవేర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అవి పొందుకొని అనుభవించుటకు మనం కలిగి ఉండాల్సింది ఆయన ఎడల సంపూర్ణమైన విధేయత. ఆమేన్.